సూర్యాపేట పట్టణంలో కని విని ఎరగని రీతి డబ్బులు మహిళా మనం ఇంటర్నేషనల్ పడుతుంది దాన్ని పట్టుకొని లింక్ పంపుకోవచ్చు డబ్బులు అన్ని దిగినాయి అన్ని అట్లా చేస్తున్నావు మాట్లాడ కాదు డిస్టర్బెన్స్ అవుతుందా డిస్టర్బెన్స్ ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మరి సూర్యాపేట జిల్లా స్థాయి ముగ్గుల పోటీ కార్యక్రమ నిర్వాహకులు మరి జిల్లా మహిళా కమిటీ సభ్యులు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంటు అదేవిధంగా వివిధ మండలాల నుంచి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబ సభ్యులకు మరి అంతేకాకుండా మా యొక్క పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి మన పార్టీ మన కోసం ఇలా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అనేటటువంటి ఉత్సాహంతోనే పెద్ద ఎత్తున మరి యొక్క జిల్లా వ్యాప్తంగా వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా అక్కా చెల్లెలకు మా సోదరి మనులందరికీ కూడా మరి అడ్వాన్స్గా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి చైతన్యం ఏ రకంగానైతే ముగ్గులను వేసి మరి ప్రైజులు తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మా మహిళా సోదరి మనందరూ కూడా అవే చేతులతోనే మా ఓట్లు మేమే వేసుకొని ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని పొందాలనేటటువంటి సంకల్పంతోనే మరి ముందుకు పోవాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని మరి వాళ్ళ 78 ఏళ్ల నుండి మనల్ని పాలిస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పాలకులు ఏదైతే ఉన్నారో మరి వాళ్ళ యొక్క పాలనలో మా బతుకులన్నీ కూడా మరి అదో గతి పాలైనటువంటి చరిత్ర మాది. మరి నేటికి కూడా గ్రామాలలోకి పోతే ఇప్పటికీ కూడు గూడు గుడ్డ లేనటువంటి కుటుంబాలు ఎన్నో అరిగోస తీస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటటువంటి ఒక ఆయుధం విలువ తెలియజేస్తూ మరి వాళ్ళ ఆదాని అంబానీకి ఉన్నటువంటి ఓటు కావచ్చు, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అతి చిన్న స్థాయిలో ఉండబడినటువంటి వాళ్ళకు ఓటు యొక్క విలువ సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి విలువ అనేటటువంటి వాస్తవాన్ని గుర్తు చేసి మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఐక్యం చేసుకొని కులాలుగా ఐక్యమై బీసీలుగా ఏకమై మరి ఏ ఎన్నికలు వచ్చినా అగ్రవర్ణాలకు ఓటు వేసేటటువంటి ప్రసక్తి లేదు. వాళ్లకు ఓటు వేయము, వాళ్ళని ఓటు అడగము. మా ఓట్లు మేమే వేసుకొని మరి స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు మరి పార్లమెంటు వరకు కూడా రాబోయే రోజుల్లో మరి మేమందరం కూడా ఇవాళ ఏదైతే ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా కులాలకు మతాలకు సంబంధం లేకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు మరి ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళల చైతన్యం చూస్తే మరి అంతేకాకుండా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తీన్మార్ మల్లన్న గారు ఒక పిలుపునిస్తే ఆ పిలుపులో అందరూ కూడా భాగస్వాములై అగ్రవర్ణాలు పోటీ చేసిన కాడ మరి బీసీలు అందరూ ఏకమై అగ్రవర్ణాలని మరి యొక్క స్థానిక సంస్థల్లో ఓడించినటువంటి చరిత్ర కూడా మరి అతి తక్కువ సమయంలోనే మరి ఇక్కడ మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా వాళ్ళందరినీ కూడా మరి ఐక్యం చేసుకుంటూ
రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అందుకోవడమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళామణులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ మున్సిపల్ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలు వచ్చినా మా పార్టీ 100% మరి పోటీలో పాల్గొంటుంది. ఎక్కడైనా మా బీసీ సోదరులు ఉన్న దగ్గర ఆలోచనతోని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు పోతాం. మొన్న కూడా మీరు చూసిర్రు సర్పంచ్ ఎన్నికల్లో మరి ఈ నియోజకవర్గంలో 97% పైచిలకు మరి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను గెలిపించుకున్నాం. అగ్రవర్ణాలు పోటీ చేసిన కాడ మా పార్టీ మా బీసీ కుటుంబ సభ్యులను ఒక్కరినే పోటీలో ఉంచి మరి గెలిపించుకున్నటువంటి చరిత్ర. రేపు కూడా ఇక్కడ జనరల్ స్థానాల్లో ఖచ్చితంగా మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు నిలుపుకొని మాకు ఇప్పటి వరకు ఎవరైనా అక్కడిక్కడ ఈ పార్టీలు ఉన్నారంటే మరి ఇప్పటి వరకు వాళ్ళ కోసం ఒక పార్టీ రాలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఆగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మా వైపు ప్రయాణం చేయడానికి చాలా సుముఖంగా ఉన్నారు. రేపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గదే సంతు జరగబోతూ ఉంది. స్థానిక సంస్థల్లో 13% గెలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో 3%కి వాళ్ళని దించేటటువంటి ప్రయత్నం మా వర్గాలన్నీ కూడా ఐక్యమై చేస్తాయనేటటువంటి వాస్తవాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.